వికారాబాద్ జిల్లా పరిగిలో సిపిఎం నేతలు ధర్నా నిర్వహించారు. పరిగిలో శ్రీ చైతన్య పాఠశాలలు నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నట్లు గుర్తించామన్నారు. వెంటనే స్కూళ్లు సీజ్ చేయాలని జిల్లా విద్యాధికారి నుంచి ఆదేశాలు వచ్చాయన్నారు. అయినప్పటికీ ఎందుకు మండల విద్యా అధికారి చర్యలు తీసుకోలేదో సమాధానం చెప్పాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం వెంకటయ్య తదితరులు డిమాండ్ చేశారు. ఆదేశాలు అమలు చేయని ఎంయూ పైన వెంటనే ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై వెంటనే చర్యలు తీసుకోవాలి. అక్రమంగా పరిగి మండలం పరిగి పట్టణంలో శ్రీ చైతన్య పాఠశాల ప్రైవేట్ పాఠశాల గత 2 సంవత్సరాలుగా ఆ పాఠశాల పరిగిలో నడుస్తుంది. ఈ పాఠశాలలో ఇప్పటికీ 9th క్లాస్ సంబంధించి ఎలాంటి అనుమతులు లేవు. కానీ ఆ 9th క్లాస్ మాత్రం ఇప్పటికీ 1000 రూపాయలు, దాదాపు 40,000, 50,000, 60,000 రూపాయలు విద్యార్థుల నుంచి తీసుకొని ఈరోజు అక్రమంగా క్లాసులు అక్కడ శ్రీ చైతన్య పాఠశాలలో నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాలలో ఈ తరగతులు అక్రమంగా నడుస్తున్నాయని గత నెల డిఓ గారికి ఫిర్యాదు చేస్తే డిఈఓ గారు కూడా ఒక ప్రొసీడింగ్ విడుదల చేయడం జరిగింది. వెంటనే ఆ యొక్క పాఠశాలను విజిట్ చేసి ఆ యొక్క క్లాసును వెంటనే సీజ్ చేయాలని ఎంఈఓ గారికి ఆదేశాలు ప్రొసీడింగ్ జారీ చేసినా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎంఈఓ గారు ఆ యొక్క యాజమాన్యంతో కుమ్మకాయండా లేకపోతే ఇంకే కారణాలతో కానీ ఇంకా ఏమైనా ఒత్తిళ్లకు లొంగిండా, కానీ ఇప్పటి వరకు కూడా ఆ పాఠశాలకు కేవలం నోటీసులు ఇచ్చి ఆయన చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే ఆ యొక్క పాఠశాలను ఏదైతే 9th క్లాసు అనుమతులు లేకుండా ఏదైతే డిఓ గారు ఆదేశాల ప్రకారం సీజ్ చేయాలని ఆదేశాలు ఉన్నాయి కాబట్టి ఆ యొక్క పాఠశాలను వెంటనే సీజ్ చేయాలనేది మేము ఈరోజు సిపిఎం కానీ, ఎస్ఎఫ్ఐ కానీ, వ్యవసాయ కార్మిక సంఘం, మిగతా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఎంఈఓ ఆఫీస్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నాము. పరిగి మండలం పరిగి పట్టణంలో శ్రీ చైతన్య పాఠశాల ప్రైవేట్ పాఠశాల